హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లేట్లో కాస్త అన్నం పెట్టుకొని ఒంటికి చలువ చేసే వేడి వేడి మజ్జిగ పులుసు, ఆపై జిగురు లేని లేత బెండకాయ వేపుడు ఎంతో రుచిగా ఉంటూ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పక్కా తెలుగు స్టైల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కాంబినేషన్ని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేత బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాస్త జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పింక్ సాల్ట్, రెగ్యులర్ కిచెన్ మసాలాలు, తాజా పెరుగు, తాలింపు దినుసులు, ఆయిల్. ముందుగా మజ్జిగ పులుసు కోసం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చిటికెడు ఉప్పు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఈ మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం. వాష్ చేసి శుభ్రం చేసుకున్న బెండకాయలను ఎడ్జెస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగం మొదలు పెట్టేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్, ముందుగా తాలింపు దినుసులు, కొద్దిగా జీడిపప్పు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు, వీటన్నింటినీ చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనిద్దాం. బెండకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కిచెన్ మసాలాలు, వీటన్నింటినీ కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు మగ్గనివ్వండి.
మంచి ఫ్రాగ్రెన్స్ వస్తోంది, చెక్ చేద్దాం. చూడండి, ఏమాత్రం జిగురు లేకుండా బెండకాయ ముక్కలు విడివిడిగా వచ్చేసాయి. లేత బెండకాయ ఫ్రై రెడీ. డిష్ అవుట్ చేసేసుకుందాం. మసాలా మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను మట్టి కడాయి తీసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్, తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక టొమాటోను కూడా యాడ్ చేద్దాం. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఉల్లిపాయలు టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనిద్దాం. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిక్స్ని కూడా యాడ్ చేయండి. మరి కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఈ మసాలా చక్కగా కుక్ అయిపోయింది. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగును నేను కొద్దిగా చిక్కగా మజ్జిగలాగా చేశాను. ఈ మజ్జిగను ఈ మిశ్రమానికి యాడ్ చేసేద్దాం. చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు కుక్ చేయండి. ఎంతో రుచిగా ఉంటూ శరీరానికి చలువ చేసే మసాలా మజ్జిగ పులుసు రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేద్దాం. ఒకదానికొకటి విభిన్నంగా ఉండే ఈ రెసిపీలు, కానీ వీటి జోడీ మాత్రం రైస్లోకి మహా అద్భుతంగా ఉంటుంది. కాంబినేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.